నిన్న రాత్రి వెళ్ళాను, నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళాము. చెప్పింది ఏంటంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇవాళ రేపట్లో డిసైడ్ చేస్తాను. నేను కూడా చెప్పింది ఏంటంటే నాకన్నా మంచి వ్యక్తి ఎవరిని ఉంటే, చెడ్డ పేరు తీసుకురాలేదు, పార్టీని బతికించాను, పార్టీ కోసం డెవలప్ చేశాను, ఆ పల్నాడు ప్రాంతాన్ని చేసినంత కూడా నేను చేయగలిగినంత చేశాను, ఇంకా చేయాల్సి ఉంది, అది చేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు తెలుసు నువ్వు అంతా బాగా చేసావు, కానీ ఏంటంటే నాకన్నా మంచి వ్యక్తి ఉంటే మీరు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. తర్వాత మా అబ్బాయికి సత్యనపల్లి ఇవ్వండి అన్నాడు. సత్యనపల్లి ఇవ్వమంటే సరే సత్యనపల్లి స్పీకర్ గారు పట్టుపడుతున్నాడు అన్నాడు. మీ ఇష్టం, ఇక అది చూసుకోండి, అది మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేను మంచి వ్యక్తిని పొలిటికల్గా స్ట్రాంగ్ నన్ను పక్కన పెడితే దాంతో రాంగ్ సిగ్నల్ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. సార్, వైసీపీ వాళ్ళు మీకు టచ్లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారన్నారు, ఎంతవరకు వస్తున్నారు? అదే జరుగుతుంది, నాతో కాదు, మా డాక్టర్ గారు చూస్తున్నాడు, అది మా బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు వాళ్ళు ఎవరు టచ్లో రాలేదు. మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ ఎవరు ఫ్రెండ్ ఎవరు కృష్ణదేవరాయలు, అది వాళ్ళతో మాట్లాడుతున్నట్టుకున్నాడు, నాకు బట్టి తెలియదు. రాజకీయ ప్రణాళిక అందరూ క్లోజ్ అయిపోద్ది, అది కాదండి. లేకపోతే మేము పక్క చూపులు చూడాలి. మీకు తెలియదు ఏముంది, ఒకటి క్లోజ్ అవ్వటం జరుగుతుంది, రెండోది పక్క చూపులు చూడాలి. పక్క చూపులు చూడటానికి ఏం చేయటం అనేది మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆలోచించుకొని డిసైడ్ చేయాలి. ఇప్పుడు వీడున్నా అనుకో, వైఎస్ఆర్సీపీ పోయాడు, వాడు మా చుట్టం, మా కజిన్ వాడు వస్తాడు, వాడు రోజు మా ఇంటి దగ్గరికి వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ గురించి మాకు చెబుతాడు, రోజు రమ్మని మాకు గొడవ చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడించాడు నాకు, వాడు ఎవరో ఉన్నాడట అక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మాట్లాడుతూ కార్యకర్తలతో మాట్లాడతాం. ఇప్పుడు మాకు ఏదో మా వినుకొండ నుంచి కానివ్వండి, పెదకొరపాడు, అదేవిధంగా సత్యనపల్లి నుంచి కానీ అన్ని కూడా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. చూద్దాం అది, ఎందుకంటే చూద్దాం ఏదైనా సరే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. మంచి ఏదైనా మన మంచిగా అనుకుంటున్నాను నేను. నాకు ఏది జరిగినా సరే నా మంచి కోసం అనుకుంటున్నాను నేను. అది చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన గౌరవం ఉంది మాకు, మంచి కోరేవాడిని. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు మిత్రుడిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాను, ఆయన కన్నా కూడా వయసు పెద్దది, 82 నుంచి కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి నాకు అన్యాయం చేస్తాడని నేను అనుకోను.